హలో అందరికీ, చపాతీలో డిఫరెంట్ పల్యాలు టేస్ట్ చేయటం ఎంత బాగుంటుందో ఈ చోళాకాయ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. నేనైతే ఇది పల్యం కాకుండా గ్రేవీ వేసి చేశాను. ముందుగా కుక్కర్లో మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న చోళాకాయని అయితే తీసుకుంటున్నాను. కుక్కర్ హీట్ చేసి అందులో కట్ చేసి పెట్టుకున్న చోళాకాయని ఇందులో యాడ్ చేసి తగినంత వాటర్ ఇంకా సాల్ట్ యాడ్ చేసి 2 విజిల్స్ అయితే వేసుకుంటున్నా. ఈలోపు ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ యాడ్ చేసి ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసిన తర్వాత ఇందులో జీరా, ఎండుమిర్చి, కరివేపాకు అండ్ పొడవుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో యాడ్ చేసి ఇప్పుడైతే ఇది ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో టొమాటోస్ యాడ్ చేయాలి. టొమాటో నేను ఒకటే వేసుకున్నాను. టొమాటో ఇందులో మిక్స్ చేసిన తర్వాత ఇది మగ్గేలోపు మనము దీనికి కావాల్సిన మసాలా అయితే చూసుకుందాం రండి. ముందుగా మిక్సీకి అయితే నేను ఎండు కొబ్బరి, సన్నగా తరిగి పెట్టుకున్న ఎండు కొబ్బరి అండ్ కొత్తిమీర, అలాగే పీల్ తీయని వెల్లుల్లి అయితే వేసినాను. వెల్లుల్లి ఇక్కడ నేను పీల్ తీయలేదు టేస్ట్ కోసం. సో ఇందులో వెల్లుల్లి యాడ్ చేసి దీన్ని అయితే ఇప్పుడు నేను మిక్సీకి పట్టించుకుంటాను. ఇది మిక్సీకి పట్టించుకున్న తర్వాత ఇలా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈలోపు 2 విజిల్స్ అయితే వేసాను కదా, చోళాకాయ అయితే బాగా ఉడికింది. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడేమో ఇవి బాగా ఫ్రై అయ్యాయి. సో ఇందులో ఇప్పుడు మనం ఆడిచి పెట్టుకున్న మసాలాను అయితే ఇందులో యాడ్ చేయాలి. ఇది యాడ్ చేసిన తర్వాత పచ్చి స్మెల్ అంతా పోయేదాకా బాగా మిక్స్ చేసుకోండి. మీరు ఒకసారి ట్రై చేయండి, ఈ రెసిపీ చాలా బాగుంటుంది. చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్, అలాగే పసుపు, తగినంత కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది పచ్చి స్మెల్ పోయేదాకా రోంత వేగనిస్తే చాలు. ఇప్పుడైతే ఇందులో వాటర్ యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత చాలా బాగా బాయిల్ అవ్వాలి. ఇది మసాలా అంతా పచ్చి స్మెల్ అంతా పోయేదాకా బాగా ఉడకబెట్టుకోవాలి. నా వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. అలాగే నా లాంగ్ జర్నీ సిరీస్ ఎవరైనా చూడకపోతే ఇంతవరకు వెళ్ళి నా ఛానల్లో చెక్ చేయండి. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను జర్నీ ఎలా ఉంటుంది, ఏమేమి ఫేస్ చేస్తాం మేము జర్నీలో, వాటి గురించి అంతా. అలాగే పెనుగొండ గురించి చాలా బాగా చెప్పాను, బాయ్స్ గురించి. ఒకసారి వెళ్ళి నా వీడియోలో చెక్ చేయండి. ఇప్పుడైతే ఇది ఉడికిపోయింది కదా, సో ఇది ఉడికిన తర్వాత ఉడకపెట్టుకున్న చోళాకాయని అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. చోళాకాయ అయితే ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాను కాబట్టి ఇంకా ఇప్పుడు ఎక్కువసేపు ఉడకనివ్వాల్సిన అవసరం లేదు. కొద్దిసేపు ఒక 2-3 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి కలుపుకొని దించేస్తే సరిపోతుంది. ఫైనలీ ఎంతో టేస్టీ చోళాకాయ అయితే మసాలాతో అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే ట్రై చేసి కమెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉంటుంది ఏంటి అని. నా కుకింగ్ వీడియోస్ అన్నీ మీకు డిఫరెంట్గా చేస్తున్నాను కదా, నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. మరి మీరేమంటారు? ఈ చోళాకాయ మసాలా చపాతీలోకి ఒకటే కాదు, రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేనైతే డిన్నర్కి చపాతీ అండ్ చోళాకాయ అయితే సో ఇప్పుడైతే చపాతీ చోళాకాయ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అది గ్రేవీలా చాలా బాగుంటుంది. మామూలుగా మనం పల్యాలు వేయించుకుంటాం కదా, అలా కాకుండా ఇలా గ్రేవీగా కూడా చేసుకోండి, చాలా బాగుంటుంది. నా ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి.